అదే విధంగా బంజారా ట్రైబల్ జ్యువెలరీలో చాలా ఫేమస్ ఆర్నమెంట్స్ హన్స్లీ, గోగ్రి, బూరియా, కోళ్ళ, బస్తకడ ఇలా రకరకాల ఆర్నమెంట్స్ ఉంటాయన్నమాట. ఇవన్నీ కూడా చాలా పాపులర్ ఆర్నమెంట్స్ అని చెప్పొచ్చు బంజారా ట్రైబల్ జ్యువెలరీకి సంబంధించి. అదే విధంగా బంజారా నీడిల్ క్రాఫ్ట్, ఈ బంజారా నీడిల్ క్రాఫ్ట్ లో ఎంబ్రాయిడరీ ట్రెడిషన్స్ చాలా ఫేమస్ అన్నమాట. ముఖ్యంగా లంబాడా ట్రైబ్స్ సంబంధించిన ఎంబ్రాయిడరీ, ఆంధ్ర తెలంగాణ లంబాడా ట్రైబ్స్ ఎంబ్రాయిడరీ చాలా పాపులర్ అన్నమాట. దీనిలో మిర్రర్ వర్క్ కావచ్చు, షెల్ వర్క్ కావచ్చు, బీడ్స్ కావచ్చు, ఇవన్నీ కూడా చాలా ఫేమస్ అని చెప్పుకోవచ్చు. వీటితో పాటు తెలంగాణకు సంబంధించిన బాతిక్ పెయింటింగ్స్, వీటిలో వ్యాక్స్ రెసిస్ట్ టెక్నిక్ వాడతారనమాట. ఈ పెయింటింగ్స్ చాలా చాలా పాపులర్. దీనిలో లేయర్డ్ డైయింగ్ వాడతారనమాట. అంటే మల్టిపుల్ కలర్స్, ఒక్కొక్క లేయర్ లో ఒక్కొక్క కలర్ లేయర్ డైయింగ్ టెక్నిక్స్ కూడా వాడుతుంటారనమాట. ఇవి చాలా ఫేమస్ బతిక్ పెయింటింగ్స్. సాధారణంగా తెలంగాణలో బతిక్ పెయింటింగ్ థీమ్స్ అన్ని కూడా రూరల్ లైఫ్ ఉమెన్ గురించి, ఫార్మర్స్ గురించి, ఫోక్ ఫెస్టివల్స్ గురించి ఉంటాయి అనమాట. ఎక్కువగా థీమ్స్ అన్ని కూడా మహిళలు, గ్రామీణ మహిళలు, రైతులు, ఫోక్ ఫెస్టివల్స్ మీద ఎక్కువ థీమ్స్ ఉంటాయి. ఆల్మోస్ట్ కంక్లూజన్ లో ఉన్న ఈ 5 ఐటమ్స్ తో పాటు తెలంగాణ నుంచి మరికొన్ని ఐటమ్స్ యొక్క అప్లికేషన్స్ పెండింగ్ లో ఉన్నాయి. దానిలో ప్రత్యేకంగా ఆర్మూర్ టర్మరిక్ కావచ్చు, నల్గొండ చిట్టి దోసకాయ కావచ్చు, కొల్లాపూర్ బెనిషా మ్యాంగో కావచ్చు, మహదేవ్పూర్ టస్సర్ సిల్క్ కావచ్చు, జగిత్యాల నువ్వులు కావచ్చు, నాయక్పూర్ మాస్కులు కావచ్చు, వీటన్నిటికి కూడా తెలంగాణకు సంబంధించి భవిష్యత్తులో జిఐ ట్యాగ్స్ వచ్చే అవకాశం కనిపిస్తుంది అనమాట.